హలో అండి, నమస్తే. అది చూస్తురు కదా, ఇది మేము పెంచుకుంటున్న నాటుకోడి పొదిగేసాం అనమాట. ఇది గుట్ట నుంచి మళ్ళీ బయటికి మేనికి పోయింది, మళ్ళీ పొదగనికి వస్తుంది. అయితే మేము ప్రస్తుతానికైతే మూడే గుడ్లు వేసిన. అవి కూడా ఏంటంటే బాతు గుడ్లు అనమాట. మా దగ్గర 2 బాతులు ఉండే. ఫస్ట్ టైం పెట్టినాయి, మూడు గుడ్లే పెట్టినాయి. సో ఆ 3 గుడ్లను ఏం చేస్తామనేసి నేనైతే ఇప్పుడు ఈ కోడికి వేసిన. తర్వాతకి మళ్ళీ వారం రోజుల తర్వాతకి ఇది పెట్టిన గుడ్లు అంటే కోడి గుడ్లు వేస్తాను అనమాట. ఎందుకంటే ఈ బాతు గుడ్లు వచ్చేసి మనకు 28 రోజులకు పిల్లలు చేస్తాయి, కానీ కోడి 21 రోజే కదా. అందుకోసమని మనం 2 కలిపి వేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ బాతు గుడ్లు వేసిన తర్వాతకి వారం రోజులకి మళ్ళీ వాటితో పాటే కోడి గుడ్లు వేసుకోవాలి. సో అందుకని నేను ఫస్ట్ బాతు గుడ్లు వేసాను. నెక్స్ట్ 1 వీక్ తర్వాతకి మళ్ళీ కోడి గుడ్లు వేస్తాను. అది కనిపిస్తున్నాయి కదా గుడ్లు. ఈ గోడ సంచి ఎందుకు పెట్టిన అంటే, ఇది సమ్మర్ కదా, అందుకని ఈ హీట్ని కొంచెం కంట్రోల్ చేస్తాను అన్నమాట ఇది. అందుకే గోడ సంచి వేసాను. ఇంతకుముందుకు వేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే సమ్మర్లో గోడ సంచిలోనే పొదిగేసిన. వారం రోజుల తర్వాత అయితే నేను ఇప్పుడు ఈ కోడిగుడ్లను బాతుగుడ్లతో పాటు కలిపి వేయబోతున్నా. చూస్తారు కదా, ఇవి అనమాట. రెండుతో పాటు కలిపేసిన బాతుగుడ్లతోనే కోడిగుడ్లు కలిపి ఒక దగ్గర వేసిన. అవి ఇప్పటిదాకా ఫ్రిడ్జ్లో ఉండే అనమాట గుడ్లు, 5 కోడిగుడ్లు. అందుకని కొద్దిసేపు పక్కన పెట్టిన, నార్మల్ టెంపరేచర్కి రాని కోసం కొంచెం పక్కన పెట్టాను అనమాట. డైరెక్ట్గా అంత కూల్తో ఇప్పుడు ఈ గుడ్లతో పాటు వస్తే ఏమవుతుందంటే, ఈ బాతుగుడ్లు ఆల్రెడీ హ్యాచింగ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కూల్గా ఉన్న గుడ్లను తీసుకుపోయి వాటితో పాటు పెట్టినప్పుడు హీట్తో ఉన్న గుడ్లు కూడా మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి, అంటే టెంపరేచర్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయంటే హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో అందుకోసం అనేసి మనము నార్మల్ టెంపరేచర్కి వచ్చినాకనే వేసుకోవాలి. ఈ రోజుకి ఈ గుడ్లు అనేసి 20 రోజులు అవుతుంది. 20 రోజు ఇది నైట్ అనమాట. నేను మే 18వ తారీఖు వేసిన. ఇది జూన్ 6వ తారీఖు నైట్ అనమాట. గుడ్లన్నీ చూడొచ్చు మీరు, పొడుచుకున్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్నీ 5 గుడ్లే, కోడిగుడ్లు 5 వేసినాను. అందులో ఒక 3 బాతు గుడ్లు కూడా ఉన్నాయి, మీకు ఆల్రెడీ చూపించిన కదా. ఈ 5 కోడిగుడ్లలో 4 గుడ్లు అయితే ప్రజెంట్ పొడుచుకొని ఉన్నాయి, కనబడుతున్నాయి కదా మీకు. 4 గుడ్లు అయితే పొడుచుకున్నాయి. ఈ 4 నుంచి పిల్లలు వచ్చేస్తాయి. రోజు నైట్ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తాయి పిల్లలు. ఇంకొక గుడ్డు అయితే ఇంకా అది క్లారిటీ లేదు, రేపు మార్నింగ్ వరకు కానీ తెలియదు. ఈ బాతుగుడ్లు వచ్చేసి నాకు తెలిసి ఇవి ఫెయిల్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. ఈ సైజు పెద్దగా ఉండడం వల్ల అది సరిగా తిప్పలేదన్నమాట గుడ్లని. నేనైతే అనుకుంటున్నాను అదే అని. చూడు కదా, అవి ఎంత పెద్ద గుడ్లు, చాలా పెద్ద వీటితోనే డబ్బులు రేటు ఉన్నాయి ఒక్కొక్కటి. మీకు ఇందులో అంతగా అనిపిస్తలేదు, కానీ బయట చూసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి. అవి రెండింతల కంటే ఇంకొంచెం పెద్దగానే కనపడుతున్నాయి. ఇది ఫస్ట్ టైం వేసిన కోడి కదా, ఇంత ముందుకు ఇది పిల్లలు పోయిన అనుభవం కూడా లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకోసమని కరెక్ట్గా అది రొటేషన్ చేసుకోలేదేమో, పెద్దగా ఉండడం వల్ల గుడ్లు. సో వీటి గుడ్లను మాత్రం 100% వచ్చేసింది. ఎందుకంటే 5 గుడ్లు వేస్తే 5కు 5 పిల్లలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక గుడ్డు, అది కూడా గుడ్డు క్వాలిటీనే ఉంది, నాకైతే అది ఖరాబ్ అయ్యే సూచనలు అయితే ఏం కనబడతలేవు. ఇది మార్నింగ్ అనమాట. 4 పిల్లలు అయితే మీకు నైట్ చూపించిన కదా, అవి పొడుచుకొని ఉన్నాయి. తెల్లారి చూసేసరికి 4 అయితే పిల్లలు ఉన్నాయి. ఇంకా మిగిలిన గుడ్డు ఉంది కదా, ఇంకొకటి నేను చెప్పిన మీకు, అది అప్పుడు పొడుచుకోలేదు కదా, ఇప్పుడైతే పొడుచుకొని ఉంది. అది మధ్యాహ్నం వరకు అది కూడా పిల్ల వచ్చేస్తుంది.
ఫస్ట్ టైం అయినా బాగానే తిప్పుకుంది, అంటే తక్కువ గుడ్లు వేసిన కాబట్టి కరెక్ట్గా రొటేషన్ చేసుకుందేమో. ఇప్పుడు వీటిని దీంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. దానా వాటర్ అందులో వేసి రెడీగా పెట్టిన వీటిని తీసుకెళ్ళి దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. మీకు పిల్లలు వచ్చింది చూపించింది ఉదయం 8 గంటల టైంలో, ఇప్పుడు వచ్చేసి 11 గంటలు అవుతుంది. మీకు ఒక్క గుడ్డు మిగిలిందని చెప్పిన కదా, అది కూడా పిల్ల వచ్చేసింది, బయటకు వచ్చేసింది. నేను మధ్యాహ్నం వరకు అవుతుండొచ్చు అనుకున్నా, కానీ 11 గంటల వరకే పిల్ల అయితే వచ్చేసింది. అది చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారు కదా, ఇది ఇప్పుడు లాస్ట్లో వేసిన పిల్ల ఉంది కదా, అది ఇంకా పచ్చి సరిగ్గా ఆరిపోలేదు. ఆ బ్లాక్ పిల్ల అది ఇంతకుముందే వచ్చిందనమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ అట్లా అవుతుంది అంతే. ఇంకా దాని ఫెదర్ కూడా ఇంకా పూర్తిగా ఆరలేదు. మీకు అన్ని పిల్లలు ఒక్కసారి నీట్గా చూపిస్తాను, సింగిల్గా కూడా. ఇది చిన్నపిల్ల ఇప్పుడు లాస్ట్లో వచ్చింది. అది ఇప్పుడే కొంచెం లోపలికి వేస్తే దాంట్లో ఉన్న హీట్ వల్ల తొందరగా ఫెదరు డ్రై అవుతుంది. అప్పుడు పిల్ల కూడా చాలా యాక్టివ్ అవుతుంది. చూడాలి, పిల్లలు చేయించడం ఒక ఎత్తు అయితే వాటిని పెద్ద వరకు సాకడం కూడా ఒక ఎత్తు. అది ఒక టాస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం బయట వదిలిపెట్టినప్పుడు పిల్లులు కుక్కలు అంటూ ఉంటాయి కదా, వాటి ద్వారా చాలా వరకు లాస్ అవుతుంటాం. ఇవి మిగిలిన చెప్పిన కదా బాతుగుడ్లని, ఈ ఫెర్టైల్ కాలేదనమాట, అంటే ఇవి హ్యాచింగ్ కాలేదు. ఇదన్నమాట ఒక చిక్కు. ఇప్పుడు పుట్టిన చిక్కులో ఒకటి ఇది ఇది ఇంకొకటి. 2 బ్లాక్ షేడ్లో ఉన్నాయి ఫస్ట్ చూపించినాయి. ఇది ఇంకో రకం పిల్ల. రెండేమో ఇంకో బెల్లం కలర్ టైప్లో ఉన్నాయి. రెండు ఒకలా ఉన్నాయి, 2 బ్లాక్ టైప్లో ఉన్నాయి. ఇంకొకటి మిక్స్డ్ కలర్స్లో ఉంది, డిఫరెంట్ షేడ్స్లో. ఇది లాస్ట్లో పుట్టిన పిల్ల అని చెప్పినా కదా మీకు, ఇది అనమాట. నడవనీకైతే ట్రై చేస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.